brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మహానాడులో ఇవాళ రెండో రోజు. ఈరోజు ఎన్టీఆర్కి నివాళులర్పించనుంది టీడీపీ. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా మహానాడులో నివాళులర్పించబోతున్నారు. ఈరోజు రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై కీలక చర్చ ఉండబోతోంది. తెలుగు జాతి విశ్వఖ్యాతి, టీడీపీ విజయాలు, బాబు పాలనపై చర్చ, అదేవిధంగా స్త్రీ శక్తి, మహిళా సంక్షేమం, సాధికారతలపై కూడా ఇవాల్టి మహానాడు చర్చించబోతోంది. మధ్యాహ్నం తర్వాత సామాజిక న్యాయం, పేదల ప్రగతి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది. చివరిగా ప్రజల సంరక్షణ, శాంతి భద్రతలు, రాజకీయ తీర్మానాలు, టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణం, ప్రసంగంతో మహానాడు ముగుస్తుంది. రెండో రోజు మహానాడు ఎజెండా ప్రకటించారు మంత్రి నారాయణ. అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై కీలక విషయాలు వెల్లడించారు. అని ఏం చెప్పారు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, మహానాడు రెండో రోజు. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ప్రారంభం కాబోతుంది. మొదటి రోజు సభ విశేషాలతో పాటు రెండో రోజు ఎట్లాంటి కార్యక్రమాలు ఉండబోతుందో తెలుసుకుందాం. సార్, ప్రధానంగా నిన్న జరిగిన సభ ఎట్లా చూడాల్సిన నేపథ్యం? పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. కడప జిల్లాలో ఈ రాయలసీమలో మొదటగా పెట్టిన ఈ సమావేశాన్ని ఎట్లా దిగ్విజయం చేయబోతున్నారు 3 రోజులు? అంటే ఏదైతే మహానాడు కడపలో జరుగుతుందో నేను అనుకున్న దానికంటే 5 రెట్లు యాక్చువల్గా నిన్న కార్యకర్తలు వచ్చారు. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే క్లైమేట్ కూడా యాక్చువల్గా వర్షం వస్తుంది అనుకున్నా, కానీ రాలేదు. ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ఈరోజు రేపు కూడా అదేవిధంగా జరుగుతున్నాను. కార్యకర్తలు ఎక్కువ ఉత్సాహం ఉంది. కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు అనేక ఇబ్బందులు పడి అనేక కేసులన్నీ ఒక అరాచక పాలనతో విసిగిపడినారు. ఈ 1 ఇయర్లో అటువంటిది ఏమీ లేకుండా ప్రశాంతంగా ప్రతి ఒక్కరు యాక్చువల్గా కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ అధినేత, సెక్రటరీ కూడా కార్యకర్తలను ఎప్పటికప్పుడు కలిసి చేయటం వల్ల ఈ యొక్క ఉత్సాహంతో వచ్చారు. ఇవాళ రేపు ప్రసంగాలు, రేటింగ్స్ ఇవన్నీ ఇంకొద్దిగా ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడతాయి అంటారు. ఎవరైతే ప్రసంగాలకు సంబంధించి మాట్లాడిన వాళ్ళకి రేటింగ్స్ ఇవ్వడం, వాళ్ళ అభిప్రాయాలను తీసుకునే ప్రయత్నం చేయడం కార్యకర్తలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ. ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి యాక్చువల్గా ఇప్పుడు కాదు, పార్టీ ఎన్టీ రామారావు పెట్టినప్పటి నుంచి యాక్చువల్గా ఎన్టీ రామారావు కూడా క్రమశిక్షణతో చేసుకొచ్చారు. అదే దీన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు. ఫ్యూచర్లో మా యొక్క యువనాయకుడు కూడా ఇదే విధంగా కొనసాగిస్తారు. యువనాయకుడికి ఈరోజు ఏమన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఉందా? అలాగే రేపు సమావేశానికి ఏమన్నా కూటమి నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు రేపు బహిరంగ సభకి. ఇది యాక్చువల్గా అంటే పార్టీ ఇదండి, యాక్చువల్గా పార్టీది కాబట్టి పార్టీ నేతలు అంటే గతంలో ముఖ్యమైన నేతలను ఆహ్వానించేవాళ్ళం పార్టీ ప్లేనరీ అయినప్పటికీ కూడా, మహానాడు అయినప్పటికీ. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాబట్టి పార్టీ కాదు. ఇది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీగా ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశం ఉంది. అదే సమయంలో మహానాడు గత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్న 5 సంవత్సరాల ప్రతిపక్షం తర్వాత వస్తున్న పాలన కాబట్టి ఆ తర్వాత కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నారన్న ఉద్దేశాన్ని నారాయణ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీరామ్తో ఈశ్వర్, TV9 కడప నుంచి.